క్లాస్ 12లో మనము భవిష్యత్తులో ఒక పనిని మనం ఎలా చేయబోతున్నాము అనే విషయాన్ని క్వశ్చన్ రూపంలో ఎలా అడగాలో ఇప్పుడు చెప్తాను. సో ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. ఎందుకు అని అంటే క్లాస్ 11లో ఆల్రెడీ మనము షెల్ గురించి విల్ గురించి మనం నేర్చుకున్నాము. సో ఈ షెల్ కి విల్ కి డిఫరెన్స్ ఏంటో కూడా నేర్చుకున్నాము. షెల్ ఎక్కడ ఉపయోగించాలి, విల్ ఎక్కడ ఉపయోగించాలో కూడా నేర్చుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తాను. షెల్ మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఐ వి ఉన్నప్పుడు ఉపయోగించాలి. మీరు క్లాస్ 11 చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. మీరు విల్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూ, దే, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు ఉపయోగించాలి. షెల్ విల్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉంటే భవిష్యత్తులో చేస్తాను, బి ఉంటే భవిష్యత్తులో చేస్తాము, యు ఉంటే మీరు భవిష్యత్తులో చేస్తారు, దే ఉంటే వారు భవిష్యత్తులో చేస్తారు, హీ ఉంటే అతడు భవిష్యత్తులో చేస్తాడు, షీ ఉంటే ఆమె భవిష్యత్తులో చేస్తుంది, ఇట్ ఉంటే అది లేదా ఇది భవిష్యత్తులో చేస్తుంది అని దాని అర్థం. సో ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. టుడే ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ క్వశ్చనింగ్ అన్నట్టు. ఈ క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లో. సాధారణంగా ఐ విల్ కమ్, ఐ విల్ గో అని చెప్పి మామూలుగా మనం బట్లర్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతుంటాం. ఐ విల్ కమ్, ఐ విల్ గో, ఐ విల్ సీ, ఐ విల్ రైట్, ఐ విల్ ప్లే, ఐ విల్ లెర్న్ అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతుంటాం. బట్ ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడగడానికి ఎప్పుడు వస్తావు రేపు, ఎప్పుడు వెళ్తావు రేపు, ఎందుకు వస్తావు, ఎక్కడ నేర్చుకుంటావు, ఏ పుస్తకం కొంటావు, ఏ బైక్ కొంటావు, నువ్వు ఎలా వస్తావు, ఎవరితో వస్తావు, ఎందుకు వస్తావు, ఈ రకంగా మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి క్లారిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనము కంప్లీట్ గా కూడా క్లారిటీ తీసుకున్నాము. మనకి క్వశ్చన్స్ అడగడానికి ముందు మనకి ఇంగ్లీష్ లో 9 WH వర్డ్స్ ఉంటాయి. ఆ 9 WH వర్డ్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి, వాటిని బై హార్ట్ చేయాలి లిటరల్ గా కూడా. అవేంటంటే వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ అండ్ హూ. వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, విచ్ అంటే ఏదైనా ఒక ఆప్షన్ గురించి చెప్పినప్పుడు, అంటే ఏదైనా ఒక విషయం గురించి చెప్పినప్పుడు, విచ్ ఇన్స్టిట్యూట్, విచ్ బుక్, విచ్ బైక్ అని చెప్పి అంటాం కదా. అంటే విచ్ పక్కన మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఒక నౌన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఒక నౌన్ ని, ఒక నేమ్ ని ఉపయోగిస్తాం అన్నట్టు. సో ఇక్కడ కూడా సేమ్ హూస్ పక్కన కూడా ఒక నౌన్ ఉపయోగిస్తాం. ఇది ఆల్రెడీ డిడ్ తో కానీ డూ డస్ తో చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ విచ్ అంటే తెలుగు మీనింగ్ ఏ లేదా ఏది అని దాని అర్థం. హూజ్ అంటే ఎవరి లేదా ఎవరి యొక్క అని కూడా మీనింగ్ వస్తుంది అన్నట్టు. అండ్ హూమ్ అంటే ఎవరిని, హౌ అంటే ఎలా, అండ్ హూ అంటే ఎవరు అని దాని అర్థం. ఇప్పుడు ఈ తెలుగు మీనింగ్స్ అన్ని కూడా మనకి ఇంగ్లీష్ లో తెలుగులో తెలిసిన తర్వాత నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద WH వర్డ్, ఈ WH వర్డ్ తర్వాత ఇమీడియట్ గా మనము హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి షెల్లు విల్లు ఉపయోగించాలి. షెల్లు విల్లు తర్వాత షెల్లుకి మనకు తెలుసు ఐవి వస్తుంది, విల్ వచ్చినప్పుడు మనకి యూ, దే, హీ, షీ, ఇట్ వస్తుందనే విషయం నిన్నటి క్లాస్ లో చూసాము. ఇప్పుడు కూడా మనం అదే అర్థం చేసుకుంటున్నాము. అండ్ షెల్ విల్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? వర్బ్ షుడ్ ఆల్వేస్ బి యూజ్డ్ ఇన్ ఫస్ట్ ఫామ్, దట్ ఈస్ బేస్ ఫామ్. ఇప్పుడు మనం కొన్ని వర్బ్స్ తీసుకుందాము. గో, కమ్, ప్లే, మీరు ఏదైనా తీసుకోండి. లర్న్, స్పీక్, బై, స్పీక్, ఏదైనా ఒక వర్బ్ తీసుకోండి. ఇక్కడ నుంచి స్పీక్ అండ్ వాచ్, ఇక్కడ ఏదైనా ఒక వర్బ్ తీసుకోండి. మనకి బుక్ లో 43వ పేజీ నుండి 65వ పేజీ వరకు కొన్ని వేల రకాల వర్బ్స్ ని ఇంగ్లీష్ లో తెలుగులో మీనింగ్స్ ఇచ్చి ఒక్కొక్క వర్బ్ కి 5 కాంజుగేషన్స్ కూడా 5 ఫార్మ్స్ కూడా ఇవ్వడం జరిగింది. V1, V2, V3, V4, V5 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో బుక్ మీ చేతిలో ఉన్నట్లయితే ఆ అన్ని రకాల వర్బ్స్ తో మీరు వీటిని మొత్తం ప్రాక్టీస్ చేయవచ్చు. అందుకే నేను చెప్పేది ఏంటంటే బుక్ మీతో ఉంటే దాన్ని మీరు ఒక గైడ్ లా, ఫిలాసఫర్ లాగా వీడియోస్ చూస్తూ బుక్ ముందు పెట్టుకొని బాగా రిగరస్ గా ప్రాక్టీస్ చేసి 100% మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. సో బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి, మ్యాండేటరీగా ఉంటే దట్ ఈస్ బెస్ట్ అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక వర్బ్ తీసుకుందాం. వాట్, విల్, యూ తీసుకుందాం. ఎప్పుడైనా మనం క్వశ్చన్ ఎప్పుడు యూతోనే అడుగుతాం కాబట్టి నన్ను నేను క్వశ్చన్ చేసుకొని వాట్ షెల్ ఐ అని చెప్పాం అన్నట్టు. వాట్ విల్ యూ అని అడుగుతాం. ఎప్పుడు ఎదుటి వారిని మనం క్వశ్చన్స్ అడుగుతాం. కాబట్టి ఇక్కడ చూడండి, వాట్ విల్ యూ బై, నువ్వు ఏం కొంటావు సింపుల్ గా, ఎక్స్క్యూజ్ మీ. లేదా ఏం తింటామని అడగాలనుకోండి, వాట్ విల్ యూ ఈట్. ఇప్పుడు అమ్మ ఉంది ఇంట్లో, మనం ఇంకా ఇంటికి రాలేదు, కాల్ చేసి అడుగుతున్నారు అన్నట్టు అమ్మ మనల్ని. ఏమని అడుగుతున్నారంటే నువ్వు లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఏం తింటావు అంటే ఫ్యూచర్లో, ఇప్పుడు తినలేదు బట్ ఫ్యూచర్లో సాయంత్రం డిన్నర్లో ఏం తింటావు అని అడుగుతున్నారు అన్నట్టు. వాట్ విల్ యూ ఈట్,
వీటికి మనం ఈ రకంగా కూడా చెప్పొచ్చు, టేక్ అని కూడా చెప్పొచ్చు, లేదా హ్యావ్ అని కూడా చెప్పొచ్చు. అంటే హ్యావ్ కానీ టేక్ కానీ ఈట్ కానీ తినడాన్నే మనము సూచిస్తుంది ఇంగ్లీష్లో. కాబట్టి వాట్ విల్ యూ టేక్ అని కూడా అడగచ్చు, వాట్ విల్ యూ హ్యావ్ ఇన్ ద డిన్నర్ అని అడగచ్చు. సో సింపుల్గా డిన్నర్లో ఏం తింటావు, నీకు ఏం చేయాలి అని అడగాలనుకోండి, వాట్ విల్ యూ ఈట్ ఇన్ ద డిన్నర్, వాట్ విల్ యూ టేక్ ఇన్ ద డిన్నర్, వాట్ విల్ యూ హ్యావ్ ఇన్ ద డిన్నర్ అని చెప్పి ఈ రకంగా అడుగుతారన్నట్టు. నెక్స్ట్ వైతో తీసుకుందాం. వైతో కూడా వై విల్ దే కమ్, వారు ఎందుకు వస్తారు, ఎందుకు. వై అంటే ఏంటి మనకి ఇక్కడ మీనింగ్, ఎందుకు, వారు, ఎందుకు దే అని యూజ్ చేసాం కాబట్టి వారు ఎందుకు వస్తారు, కమ్ అని పెట్టాం కాబట్టి వస్తారు. అండ్ వారు ఎందుకు వెళ్తారు అని అడగడానికి వై విల్ దే గో, వై విల్ దే గో. అండ్ వారు ఎందుకు నేర్చుకుంటారని అడగాలనుకోండి వై విల్ దే లెర్న్, వారు ఎందుకు మాట్లాడతారని అడగాలనుకోండి వై విల్ దే స్పీక్, వారు ఎందుకు చూస్తారని అడగాలనుకోండి వై విల్ దే సీ ఆర్ వై విల్ దే వాచ్ అని చెప్పి అడుగుతాం అన్నట్టు. సో యు టేక్ ఎనీ వర్బ్, 43 పేజీ నుండి 65-69 పేజీ వరకు మనకి కొన్ని వేల రకాల వర్బ్స్ ఉన్నాయి. యు టేక్ ఎనీ వర్బ్ బట్ యూ షుడ్ టేక్ ద వెరీ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దట్ ఈస్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మనం తీసుకొని చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వేర్, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడగాలనుకోండి, వెళ్తున్నావు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తావు, వేర్ విల్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు. రేపు వస్తున్నావు, నన్ను ఎక్కడ మీట్ అవుతావు అని అడగాలనుకోండి, మీ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరో వస్తున్నారు, రేపు నన్ను ఎక్కడ మీట్ అవుతావు, టుమారో. వేర్ అంటే ఎక్కడ, విల్ యూ మీట్, వేర్ విల్ యూ మీట్. కానీ సాధారణంగా చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది వేర్ యూ మీట్ రే అంటారు, టుమారో వేర్ యూ మీట్ రే అంటారు. బట్ ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే మనము విల్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఫ్యూచర్ లో కాబట్టి. వేర్ విల్ యూ మీట్ మీ టుమారో, లేదా టుమారో వేర్ విల్ యూ మీట్, లేదా మనం ఎక్కడ కలుద్దాం, మనము అంటే వి కదా మనం అంటే. టుమారో వేర్ షెల్ వి మీట్, వేర్ షెల్ వి మీట్, వేర్ విల్ వి మీట్ అన్న తప్పలేదు, బట్ మెలోడియస్ గా ఉండదు. సో మనం వేర్ షెల్ వి మీట్ అని చెప్పి అంటాం. రేపు మనం ఎక్కడికి వెళ్దాం, మనకు రేపు శివరాత్రి లేకపోతే ఏదో పండుగ ఉంది, లేదా రేపు మనకు ఒక హాలిడే ఉంది, వీకెండ్ ఉంది, మనకు టూర్ ఉంది, మనం రేపు ఎక్కడికి వెళ్దాం అని అన్నారు అనుకోండి, వేర్ షెల్ వి గో, వేర్ షెల్ వి ప్లాన్, వేర్ షెల్ వి ఎంజాయ్ అంటే ఈ రకంగా మనము షెల్ని యూజ్ చేయాలి. ఎందుకు, ఇక్కడ వి వచ్చింది కాబట్టి. మరి విల్ యూజ్ చేస్తే ఏమైనా అవుతుందా, నో ప్రాబ్లం, గ్రామటికల్ గా మిస్టేక్ కాదు, కానీ మెలోడియస్ గా ఉండడం కోసం మాత్రమే ఇలా మనం షెల్ తీసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెన్ అంటే ఒక టైమింగ్ గురించి, టైం గురించి చెప్తున్నప్పుడు అన్నట్టు, నువ్వు రేపు ఏ టైంకి వస్తావు, వెన్ విల్ యూ కమ్ టుమారో, ఈవినింగ్ నువ్వు ఇంటికి ఏ టైంకి వస్తావు, ఎట్ వాట్ టైమ్ ఇన్ ద ఈవినింగ్, ఎట్ వాట్ టైమ్ ఇన్ ద ఈవినింగ్ విల్ యూ కమ్ అని అడగచ్చు, లేదా వెన్ విల్ యూ కమ్ ఇన్ ద ఈవినింగ్ అని అడగచ్చు. వెన్ అంటే ఎప్పుడు, వెన్ విల్ యూ కమ్ ఇన్ ద ఈవినింగ్, ఈవినింగ్ నువ్వు ఎప్పుడు వస్తావు, లేదా రేపు నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగినప్పుడు ఫ్యూచర్ కాబట్టి అలా అడుగుతుంటాం. రైట్. విచ్, నువ్వు ఏ మొబైల్ కొంటావు, నువ్వు ఒక మొబైల్ కొనడానికి ప్లాన్ చేస్తున్నాడు మీ ఫ్రెండ్, అప్పుడు మీరు అడుగుతున్నారు అన్నట్టు విచ్ మొబైల్ విల్ యూ బై. లేదా మీ ఎవరో ఫ్రెండ్ వేరే వాడు, మన ఫ్రెండ్ ఉన్నాడు మన బ్యాచ్ లో మన గ్రూప్ లో, వాడు కొనాలనుకుంటున్నాడు, మనం అడుగుతున్నాం అరే మన ఫ్రెండ్ వాడు కొనాలనుకుంటున్నాడు కదరా, వాడు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నాడు అడిగినప్పుడు విచ్ మొబైల్ విల్ హీ బై. వాడు ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్, నౌన్ అక్కడ ఇన్స్టిట్యూట్, ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ విల్ హీ జాయిన్ అట్లా అడగాలన్నట్టు. సో నెక్స్ట్ హూజ్, నువ్వు రేపు ఒక టూర్కి వెళ్తున్నావు, అక్కడ ఒక బైక్, మనకు బైక్ లేదు, బైక్ని ఎవరిదైనా అద్దెకి తీసుకోవాలి, లేదా ఎవరి దగ్గర అరువు తెచ్చుకోవాలి, లేదా ఎవరి దగ్గర తీసుకోవాలి, ఫ్రెండ్స్ దగ్గర మనం తీసుకోవాలి. అప్పుడు హూజ్ బైక్ విల్ యూ టేక్, ఎవరి బైక్ తీసుకుంటావు, లేదా ఎవరి బైక్ ని నువ్వు అద్దెకి తీసుకుంటావు అని చెప్పడానికి హూజ్ బైక్ విల్ యూ బారో. లేదా ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఎవరి హెల్ప్ తీసుకుంటావు అని అడగడానికి హూజ్ హెల్ప్ విల్ యూ టేక్ దేర్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎవరి హెల్ప్ తీసుకుంటావు. హూమ్తో, హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరితో, ఎవరి చేత అని అర్థం వస్తుంది అన్నట్టు. సో మనం ఇక్కడ హూమ్ వచ్చినప్పుడు దాని ముందు మనము ఒకటి విత్ కానీ లేదా బై కానీ మనము యూజ్ చేస్తుంటాం అన్నట్టు. నువ్వు ఎవరితో వెళ్తావు, విత్ హూమ్ విల్ యూ గో, ఎవరితో వస్తావు, అలాంగ్ విత్ హూమ్ విల్ యూ కమ్. సో విత్ హూమ్ విల్ యూ గో, హూమ్ విల్ యూ కమ్ అంటే హూమ్ విల్ యూ
మీట్, నువ్వు ఎవరిని కలుస్తావు. సో ఈ విత్ మనం ఇక్కడ ముందు కనుక పెట్టినట్లయితే ఎవరితో అని అవుతుంది అన్నట్టు మీనింగ్ అక్కడ. విత్ హూమ్ విల్ యూ గో, విత్ హూమ్ విల్ యూ కమ్. అండ్ ఈ విత్తును తీసేసి ఎవరిని కలుస్తావు అని చెప్పడానికి హూమ్ విల్ యూ మీట్ సింపుల్గా. అండ్ హూమ్ విల్ యూ హెల్ప్, నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తావు. నువ్వు రేపు ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తావు అని అడగాలనుకోండి, హూమ్ విల్ యూ ఓట్ ఆర్ హూమ్ విల్ యూ సెలెక్ట్. ఎవరిని ఆప్ట్ చేసుకుంటావు, ఆప్షనల్గా తీసుకుంటావు అంటే హూమ్ విల్ యూ ఆప్ట్. ఎవరిని పెళ్లి చేసుకుంటావు, హూమ్ విల్ యూ మ్యారీ. సో ఈ రకంగా మనము ఎవరిని అని చెప్పినప్పుడు హూమ్ ఉపయోగిస్తాం. అండ్ హౌ అంటే ఎలా, ఒక పని ఎలా జరుగుతుంది అనేది. సో విల్ షెల్ అంటే ఫ్యూచర్లో కదా. హౌ విల్ యూ లెర్న్, ఎలా నేర్చుకుంటావు. హౌ విల్ యూ రీడ్, ఎలా చదువుతావు. హౌ విల్ యూ స్పీక్, ఎలా మాట్లాడతావు. హౌ విల్ యూ కమ్, ఎలా వస్తావు. హౌ విల్ యూ గో, ఎలా వెళ్తావు. హౌ విల్ యూ ప్లే, ఎలా ఆడతావు. హౌ విల్ యూ వాచ్, ఎలా చూస్తావు. హౌ విల్ యూ సీ, ఎలా చూస్తావు. అండ్ హౌ విల్ యూ హెల్ప్, ఎలా సహాయం చేస్తావు. హౌ విల్ యూ టీచ్, ఎలా బోధిస్తావు. సో యూ పెట్టిన కాబట్టి ఇది. హౌ దే అంటే వారు ఎలా వస్తారు, వారు ఎలా ఆడతారు, వారు ఎలా నేర్చుకుంటారు, వారు ఎలా మాట్లాడతారు, వారు ఎలా వెళ్తారు. సో ఈ రకంగా ఐ వి యూ దే హీ షీట్ని ఆల్టర్నేట్గా యూజ్ చేసుకుంటూ కొన్ని వందల రకాల క్వశ్చన్స్ని ఇలాగే అడగాలి. అండ్ నెక్స్ట్ హూ, ఇప్పటి వరకు డిడ్ యూజ్ చేసినప్పుడు, డూ డస్ యూజ్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా మనము హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా చేసాము. ప్రీవియస్ క్లాసెస్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ హూ వచ్చినప్పుడు మనము హూ అంటే తెలుగు మీనింగ్ ఎవరు అందని అర్థం. నీకు ఎవరు సహాయం చేస్తారు, చూస్తాను అని అన్నాను అనుకోండి, ఐ విల్ సీ దట్ హూ విల్ హెల్ప్ యూ. నేను చూస్తాను నీకు ఎవరు హెల్ప్ చేస్తారని చెప్పి. నీతో ఎవరు వస్తారో ఐ విల్ చూస్తాను, ఐ విల్ సీ దట్ హూ విల్ కమ్ అలాంగ్ విత్ యూ. నీతో ఎవరు వస్తారు అని చెప్పి. సో ఈ రకంగా WH వర్డ్స్ యూజ్ చేస్తూ ఇంకా ఈజీగా ఎలా క్వశ్చన్స్ అడగొచ్చో ఒకసారి రాసి దాని ఇంగ్లీష్ మీనింగ్స్, తెలుగు మీనింగ్స్ చెప్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఒకసారి ఇంగ్లీష్లో తెలుగులో ఇప్పటివరకు నేర్చుకున్న వాటన్నిటిని కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు కామన్ గా కనిపిస్తున్నది ఏంటంటే WH వర్డ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. వాట్, వై, వెన్, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ అని చెప్పి ఫస్ట్ WH వర్డ్ కనబడుతుంది. దాని తర్వాత మనకి ఇమీడియట్ గా హెల్పింగ్ వర్బ్ అయినటువంటి విల్లు, షెల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. విల్లు, షెల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో హూజ్ హెల్ప్, విల్లు అండ్ షెల్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉందో అది కనిపిస్తుంది మనకి ఇక్కడ. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే అది కనిపిస్తుంది ఇక్కడ చూడండి. సో అంటే ఈ ఆర్డర్ని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ WH వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని పెట్టాలి. అండ్ నెక్స్ట్ వర్బ్ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఫామ్లో ఉంది చూడండి ఇక్కడ. ఫస్ట్ ఫామ్లోనే ఉంది ఇక్కడ వర్బ్ ఎప్పుడు కూడా. అండ్ దిస్ ఈస్ ద బేస్ ఫామ్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫామ్లోనే ఉంది మనకి వర్బ్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇంతకుముందు చెప్పినటువంటి ఆ స్ట్రక్చర్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, వాట్ విల్ యూ డూ అంటే నువ్వు ఏం చేస్తావు. యు అంటే నువ్వు కాబట్టి నువ్వు ఏం చేస్తావు. ఒకవేళ ఈ యూ తీసి షీ పెడితే వాట్ విల్ షీ డూ అవుతుంది. ఆమె ఏం చేస్తుంది అని దాని అర్థం అవుతుంది. ఒకవేళ షీ తీసి హీ మాత్రమే పెట్టినట్టయితే వాట్ విల్ హీ డూ, అతడు ఏం చేస్తాడు. ఒకవేళ ఇక్కడ దే పెట్టినట్టయితే వాట్ విల్ దే డూ, వారు ఏం చేస్తారు. ఒకవేళ వి పెట్టినట్టయితే వాట్, ఇక్కడ వి వచ్చింది కాబట్టి మనం షెల్ యూజ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు, ఎందుకంటే ఐకి వీకి మనం షెల్ యూజ్ చేస్తాం కాబట్టి. సో వాట్ షెల్ వి డూ అంటే మనం ఏం చేద్దాము అని దాని అర్థం అవుతుంది. సో WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టివ్ ప్రొనౌన్, దాని తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేస్తే అదే క్వశ్చన్. మన WH వర్డ్స్ మొత్తం కూడా 9 ఉన్నాయి. వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ అండ్ హూ అని చెప్పి. దాని తర్వాత మనకు ఉన్నవే 2 హెల్పింగ్ వర్బ్స్, షెల్, విల్. వీటిని ఆల్టర్నేట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ మొత్తంలో మనకు ఉన్నవే 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అవేంటి? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. మనకి వర్బ్స్ ఎన్ని నేర్చుకుంటే అన్ని రకాల క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ రకంగా మనం ఇంగ్లీష్ ని ఒక దున్ని పడేయచ్చు. కిక్ బ్యాగ్ లాగా మనం కిడ్ బ్యాగ్ ని బాక్సర్ ఎట్లా గుర్తాడో అలా మనం కిడ్ బ్యాగ్ ప్లే చేసినట్టు చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వాటిని క్లియర్ గా చూడండి. వై విల్ యూ కమ్, నువ్వు ఎందుకు వస్తావు. ఒకవేళ అతను ఎందుకు వస్తాడంటే వై విల్ హీ కమ్. ఆమె ఎందుకు వస్తుందంటే వై విల్ షీ కమ్. వారు ఎందుకు వస్తారంటే వై విల్ దే కమ్. మేమెందుకు వస్తామంటే వై షెల్ వీ కమ్, మేమెందుకు వస్తాము. లేదా నేనెందుకు వస్తానంటే వై షెల్ ఐ కమ్, నేనెందుకు వస్తాను అని అడిగినప్పుడు. సో వెన్ అంటే ఎప్పుడు. వెన్ షెల్ వి మీట్,
మనందరం ఎప్పుడు కలుద్దాం, వెన్ షెల్ వి మీట్, మనందరం ఎప్పుడు వెళ్తాం, వెన్ షెల్ వి గో. మరి ఇక్కడ షెల్ ఎందుకు యూజ్ చేశాను, బికాజ్ ఇక్కడ వి ఉంది కాబట్టి. ఐకి వికి మనము షెల్ యూజ్ చేస్తాం కదా మనం క్వశ్చన్ అడిగినప్పుడు. సో వెన్ షెల్ వి మీట్ ఆర్ వెన్ షెల్ ఐ మీట్, నేను ఎప్పుడు కలవాలి, నేను ఎప్పుడు కలవాలి. వెన్ షెల్ వి మీట్ అంటే మనం ఎప్పుడు కలుద్దాము అందని అర్థం. అండ్ వేర్ విల్ యూ గెట్ డౌన్, గెట్ డౌన్ అంటే బస్సు ఎక్కడం, గెట్ ఇన్ టు ద బస్. అండ్ బస్సు దిగడం బోర్డింగ్ ద బస్ అంటాం, లేదా గెట్ ఇన్ టు ద బస్ అంటాము. సో దిగడాన్ని మనము బస్సు కానీ ఏదైనా వెహికల్ని దిగడాన్ని, ట్రైన్ కానీ దిగడాన్ని మనం గెట్ డౌన్ అంటాము. ఇక్కడ మీరు ఏ స్టాప్లో దిగుతారు లేదా మీరు ఎప్పుడు దిగుతారు అన్నప్పుడు వేర్ విల్ యూ గెట్ డౌన్ అని మనం పక్కన వాళ్ళని అడిగినప్పుడు వేర్ విల్ యూ గెట్ డౌన్ అంటే మీరు ఏ స్టాప్లో దిగుతారు, ఎక్కడ దిగుతారు అని దాని అర్థం అన్నట్టు. సో ఎప్పుడు దిగుతారంటే వెన్ విల్ యూ గెట్ డౌన్ ఈ రకంగా. అండ్ వెన్ విల్ యూ మ్యారీ అంటే వెన్ విల్ యూ మ్యారీ అంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు. వెన్ విల్ యూ కమ్ ఎప్పుడు వస్తావు. వెన్ విల్ యూ గో ఎప్పుడు వెళ్తావు. వెన్ విల్ యూ లెర్న్ ఎప్పుడు నేర్చుకుంటావు. వెన్ విల్ యూ స్పీక్ ఎప్పుడు మాట్లాడతావు. వెన్ విల్ యూ కాల్ ఎప్పుడు కాల్ చేస్తావు. ఈ రకంగా మనము యూని తీసేసి హీ షీ ఇట్ ఐ వీతో కూడా మనము చేయొచ్చు అన్నట్టు. విచ్ మొబైల్ విల్ యూ బై, ఒక మొబైల్ కొనే ప్లాన్ ఉంటే మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారు, అతనికి ఒక ప్లాన్ ఉంటే విచ్ మొబైల్ హీ విల్ బై, విల్ హీ బై, విచ్ మొబైల్ విల్ హీ బై, విచ్ మొబైల్ విల్ షీ బై, ఈ రకంగా అడగాలి. హూజ్ హెల్ప్, ఇక్కడ చూడండి నౌన్ తీసుకున్నాం మనం. హూజ్ హెల్ప్ షెల్ వి టేక్, మనం ఎవరి హెల్ప్ తీసుకుందాము. అండ్ విత్ హూమ్ విల్ యూ గో, నువ్వు ఎవరితో వెళ్తావు. విత్ హూమ్ విల్ యూ కమ్, నువ్వు ఎవరితో వస్తావు. విత్ హూమ్ విల్ యూ లెర్న్, నువ్వు ఎవరితో నేర్చుకుంటావు. విత్ హూమ్ విల్ యూ స్పీక్, నువ్వు ఎవరితో మాట్లాడతావు. అండ్ హౌ విల్ యూ లెర్న్, నువ్వు ఎలా నేర్చుకుంటావు. అండ్ ఇక్కడ మీరు లాస్ట్కి చూసినట్లయితే ఒక చిన్న థింగ్ ఇది అబ్జర్వ్ చేయాల్సింది, WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత డైరెక్ట్ వర్బ్నే యూజ్ చేయాలి. WH వర్డ్ హూ విల్ హెల్ప్, హూ విల్ సపోర్ట్, హూ విల్ ఇన్వైట్, హూ విల్ సెలెక్ట్ అని చెప్పి లాస్ట్కి మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ లాగా వస్తుంది అన్నట్టు. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ లాస్ట్కి వస్తుంది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ హూ. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. హూ విల్ మ్యారీ యూ, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు. అతన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ లో అతన్ని అని చెప్పినప్పుడు హిమ్ అంటాం కదా మనం. హూ విల్ మ్యారీ హిమ్, ఆమెను ఎవరు చేసుకుంటారంటే హూ విల్ మ్యారీ హర్, ఆమెకి ఎవరు సపోర్ట్ చేస్తారు. హూ విల్ సపోర్ట్ హర్, అతడికి ఎవరు సపోర్ట్ చేస్తారు. హూ విల్ సపోర్ట్ హిమ్. సో మనకి ఇక్కడ చిన్న గుర్తుపెట్టుకోవాల్సింది అంటే యూ హూ వచ్చినప్పుడు WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్, లాస్ట్కి ఆబ్జెక్టివ్. సో మధ్యలో మనకి ఎక్కడ కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్ లేదు. Hope you understand well. Bye.